వివేకన్న గారు జయంత్ గౌడ్ గారికి శాలువతో సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు మాణికన్న వివేకన్న గారికి కూడా శాలువతో సన్మానించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కూర్చోండి. జైన్ గారికి శ్రవణ్ సపోర్టింగ్ కొడుకుగా పుట్టడం ఒక అదృష్టం. గుడిసెల వెంకటస్వామి గారికి అన్న వివేక్ గారు పుట్టడము ఈయన అదృష్టం. సో ఆ భగవంతుడు శ్రవణుడు అనేది మన ఆయన ఎందుకు పేరు పెట్టిండో తెలియదు, కానీ ఆ తల్లిదండ్రులకి నేను అట్లా సేవ చేయాలనేది రాసి ఉన్నట్టుంది. అది అణువులో నాకు తెలియకుండానే వస్తుంటుంది. ఇంకోటి, మన ఉద్యమకారులు ఎవరైనా కానీ కింద పడితే ఇప్పుడు ఎవరు మాకు చెప్పలేదు ఇది పెట్టాలని చెప్పి. 16 ఏళ్ళ నుంచి మన కోరిక ఏంది, ఎవరు వచ్చినా రాకున్నా ఒకరున్నా ఇద్దరున్నా మనం చేసుకుంటూ వచ్చినాం. అంటే మనం కొట్లాడినందుకు అప్పుడున్న బీఆర్ఎస్ గుర్తించింది, రవీంద్ర భారతిలో ఒక హాల్కి పైడి జయరాజు పెట్టింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, సరే మంచి ఒక అవార్డ్స్ ఇస్తున్నది. అంటే మొత్తం మీద మనం అనుకునే కాన్సెప్ట్ ఇది రాజకీయం ఏం లేదు. మనం అందరినీ ఫిలిం చేసి అందరి కలమ్మ తల్లి పిల్లలమే ఇది ముందు పెట్టుకొని మనం పోతున్నాము. మరి మా నాన్నగారు పంజాల జయంత్ గౌడ్ గారు వారు 2 విషయాలు మాట్లాడాలని కోరుకొచ్చు. ఈనాటి వైడి జయరాజు అవార్డ్స్, కాంతారావు అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినందుకు కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వెంకటస్వామి కాక అంటే appreciate and I thank Dilraju Garu, FDG Chairman Dilraju Garu, for accepting the request of తెలంగాణ ఫిలిం జేఏసీ వాళ్ళ రిక్వెస్ట్ తీసుకొని పైడి జయరాజ్ గారు అవార్డ్స్ అనౌన్స్ చేయడం చాలా ఆనందకరమైన విషయం అండి. అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ అన్న. చెప్పాలి, ఎందుకంటే వారు గద్దర్ గారు ప్రోగ్రామ్ పోయినప్పుడే అక్కడనే అనౌన్స్ చేసేస్తున్నారు అనమాట. అంటే వారికి ఎవరైతే మంచిగా పని చేస్తారో వారి గుర్తించడము, వారి పైన ఆ పేరు కూడా నిరంతరం ముందు కూడా సాగాలని చెప్పి ఈ అవార్డ్స్ వారి పేరులో పెట్టడం ఒక మంచి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. డెఫినెట్లీ వారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఇంకా ఈ రోజు ఈ సభ ఏదైతే శ్రవణ్ గౌడ్ చెప్తున్నాడు, జయంత్ గారు చెప్తున్నారు, లేదు ఈ సభ కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిర్ణయం తీసుకున్నందుకు మనం ఈ సభ పెట్టుకోవడం జరిగింది. వారికి మళ్ళొకసారి కృతజ్ఞతలు చెప్తూ, మీరు చెప్పిన విషయం ఏదైతే ఉందో 1000 కోట్ల రూపాయలు ఇచ్చి థియేటర్లు తెలంగాణలో పెట్టి తెలంగాణ ఆర్టిస్టులకు ప్రోత్సహించాలని చెప్పి మీరు ఏదైతే చెప్పినారో ఒక మంచి సజెషన్, అది కూడా నేను చెప్తాను. కానీ ఒక క్వశ్చన్ ఉన్నది, డౌట్. ఎందుకంటే నేను కూడా వ్యాపారం చేస్తుంటా. చాలా మంది ఇప్పుడే చెప్పినారు V6 స్థాపించినప్పుడు నేను వ్యాపారం అనుకుని స్థాపించలేదు. ఆ రోజులలో మనం తెలంగాణ ఉద్యమం చేస్తున్నాము. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు అన్ని ఛానల్ అన్నీ కూడా అప్పుడు ఆంధ్ర ఛానల్లే ఉండేవి. మన ఉద్యమం సరిగా చూపిస్తలేదు. అప్పుడు మా ఎడిటర్ అంకం రవి గారు వచ్చి అన్నారు, సార్ మనం పెడదాము ఛానల్, తెలంగాణ గురించి మనం కొంచెం హైలైట్ చేయాలని చెప్పి వారు వచ్చి సజెషన్ ఇచ్చినప్పుడు వారికి ఒకటే అడిగినారు, అరే ఇది వయబుల్ ఉంటుందా లేకుంటే ఖాళీ తెలంగాణ అని అంటారు. అంటే ఏది కూడా చేసినప్పుడు మనము వయబుల్ ఉన్నప్పుడే దాన్ని ముందుకు తీసుకెళ్ళి. సో మా అంకం రవి గారు వారి టీము వాళ్ళందరూ కూడా కష్టపడి మనకు తెలంగాణ ఉద్యమంలో నిజంగానే చాలామంది చెప్పినట్టు తెలంగాణ కల్చర్ ఏదైతే ఉందో ఎవరు కూడా చూపించేది కాదు. అందరు కూడా తెలంగాణ భాష అంటే ఏదో ఎగతాళి చేసేవాళ్ళు. కానీ అదే భాషను మనం ఇప్పుడు ఈరోజు అన్ని సినిమాలలో అందరూ కూడా భయపడకుండా మన తెలంగాణ అని చెప్పి మనం మాట్లాడుకుంటుంటాము. తెలంగాణ కల్చర్, తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ మన ఓల్డ్ సిటీలో ఉన్న బోనాలు, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. నిజంగా మాకు కూడా చాలా అడ్వాంటేజ్ వచ్చింది అప్పుడు V6కి. ఎందుకంటే మన తెలంగాణ కల్చర్ చూపించినప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. అరే మన కల్చర్ అయితే మనం మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పి చాలామంది సంతోషపడ్డారు. సో V6 న్యూస్ ఎప్పుడు కూడా
నేను ఎప్పుడు మా మీటింగ్లలో కూడా చెప్తుంటాను, ఈ పేరు ఏదైతే V6 సాధించినారో ఇది కేవలం ప్రజల కోసం నేను అంకితం చేయడం జరిగింది. ఏది ప్రజలకు నచ్చుతుందో, ఏది ప్రజలకు మంచిదో అదే చూపించండి. ఎవరి గురించి భయపడేది అవసరం లేదు. ఎందుకంటే ఈ ఛానల్ ఏమో ఉద్యమంలో రావడం జరిగింది. మనము ఎంత కష్టపడినా కానీ దీన్ని సక్సెస్ చేయడంలో ప్రజలందరూ కూడా ఇది మా ఛానల్ అనుకొని ఈ వీళ్ళందరూ ప్రేక్షకులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. సో మనం ఈ థియేటర్లో ఓపెనింగ్, థియేటర్లు ఇవన్నీ కూడా వాయబిలిటీ ఉండాలి. 1000 కోట్లు వచ్చినప్పటికీ కూడా వాయబిలిటీ ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ వస్తున్నాయి. మనం అది కూడా దృష్టిలో పెట్టుకొని ఏది మన మంచి పిక్చర్లు తీసి ఎప్పుడు కూడా క్వాలిటీ ఉంటే ఎవరైనా తీసుకుంటారు, ఎవరైనా ప్రజలు కూడా దాని వ్యూవర్షిప్, అల్టిమేట్లీ వ్యూవర్షిప్ మీదనే డిపెండ్ అవుతుంది. మనము తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలని ఏదైతే మీరు కోరుకుంటున్నారో మనము చర్చించి డెఫినెట్లీ ఇది చేద్దాము. మొదలు మీకు से तो बहुत परिचित नहीं है, लेकिन आप लोग बुलाए इससे हम बहुत अभिभूत हैं। और तेलंगाना फिल्म इंडस्ट्रीज को जब कभी जिस टाइप का भी सहयोग की जरूरत पड़ेगी हम तत्पर रहेंगे। जय हिंद, जय भारत।